అయ్యో ప్రణయ్, అమ్మా ఆపు, ఆపమన్నానా? నా కొడుకుని చంపేశారు కదే, వాడు మీకేం అన్యాయం చేశాడే? ఉత్తు పుణ్యానికి ప్రాణాలు తీశారు కదే, మీరు బాగుపడతారా? అంతకన్నా దారుణమైన చావు చేస్తారు. అయ్యో ఇప్పుడు అంతకన్నా దారుణంగా నువ్వు చేస్తావు. నీ కొడుకు మీద నీకొంత ప్రేమే ఉంటే వాడి కోసం చచ్చిపో. చేస్తావా? వద్దు, నన్ను చంపద్దు శివాగ్ని. చూసావా, నీకు నీ కొడుకు కన్నా నీ ప్రాణం మీదే తీపెక్కువ. అంత ప్రాణం మీద తీపున్న దానివే అయితే నేను చెప్పిన చోటికి వెళ్ళిపోయి గుట్టుగా బతుకో. వెళ్తాను, అక్కడికే వెళ్ళిపోతాను. మావయ్య తీసుకెళ్ళు, వెళ్ళు. పదా పదా. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ₹50 సార్. ₹100 ఇవ్వరా? పోయి ఈ తెక్కలోడితోనే పెట్టుకోండి. శివ శివ శంకర హర హర శంకర, శివ శివ శంకర హర హర శంకర, శివ శివ శంకర హర హర శంకర, శివ శివ ఆ వాయిస్ విన్నావా? ఒక్క నిమిషం. శివ శివ శంకర హర హర శంకర, శివ శివ శంకర హర హర ఏమా శంకర. నాతో వస్తావా? బొచ్చ తీసుకొని కొడతాను. ఎవడ్రా నువ్వు? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో రమ్మలేదమ్మా. నేను పెద్ద సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని. నా పేరు కలైరాజా. నీ గొంతు విని నీ భవిష్యత్తుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయిపోయానన్నమాట. ఒరే తబలా, ఈ గాన సుందరని మన కారెక్కించే. ఎందుకులే సారు, సాయంత్రం అయ్యేసరికి బొచ్చ నిండితే చాలనుకునే బిచ్చెగత్తెని. నా పాట అడుక్కోవడానికి పనికొత్తది గాని సినిమాలకి పనికిరాదయ్యా. సార్ ఎందుకైనా మంచిది, ఈసారి కీమ్ చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నాం. ఇది మన కొరుకొట్టే గుంతు కాదు సార్. రే మృదంగం, నీకు తెలియదురా, మట్టిలోనే గట్టి వజ్రాలు దొరుకుతాయి.
ఈమెని నేను ప్రపంచ ప్రఖ్యాత గాయనిమణిగా పాపులర్ చేసి హిస్టరీ క్రియేట్ చేస్తా. తీసుకురా అమ్మా, పద. బాబు, ఇది ఆఫీస్ టైము. కార్లు బళ్ళు ఎక్కువ పోయేది ఇప్పుడే. ట్రాఫిక్ ఎక్కువ ఉంటేనే ముష్టి ఎక్కువ దొరికిద్ది. బాబు, 3ంటికి వస్తాను బాబు. అమ్మా, నేను నీకు బొచ్చ నిండుగా 2000 నోట్లు వేస్తాను, సరేనా? ఆ, నీలోని కళని నమ్ముకోమ్మా, అమ్ముకోకు. పద. రే మృదంగం, కారెక్కించు. పదవా అమ్మ, కారెక్కమ్మ. ఏది ఒక స్వర పుష్పం అలా వదిలమ్మా. అంటే ఏటి బాబు? ఏదైనా ఒక పాట పాడమంటాను రమ్మా. మ్మ్. ఆ, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, పూర్వజన్మమున పుణ్యము సేయక మాకి గతి పట్టినదా, ధర్మం శరణం గచ్చామి. నేను పని మీద బయటకు వెళ్తున్నాను ప్రేమ. నువ్వు బంగారం సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేయండి, ముగ్గురం కలిసి బయటకు వెళ్దాం. అక్క, ఒక మాట చెప్తాను, కాదనవుగా? ఒకసారి బంగారం తప్పిపోయినప్పుడు నువ్వు పాటలు పాడుతూ తిరిగితేనే బంగారం దొరికింది కదా. ఈసారి కూడా బంగారం దొరకాలంటే మళ్ళీ నువ్వు పాటలు పాడాలక్క. ఇప్పుడు గణేష్ నవరాత్రులు వస్తున్నాయి కదక్క. ఒక్కో రోజు ఒక్కో పందిట్లో పాడితే ఎక్కడో ఒక చోట బంగారం దొరక్కపోతుందా? చిన్న పాప కదక్క, ఆకలేస్తే అన్నం ఎవరు పెడతారు? భయమేస్తే ఎవరి దగ్గర తీసుకుంటారు? అసలు మనం ఎవరూ లేకుండా రాత్రిపూట చీకట్లో అంత చిన్న పాప ఎక్కడ నిద్రపోతుంది? ఎలాగైనా మనం వెతికి తీసుకొద్దాం అక్క. బంగారాన్ని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను. రా. అవునక్క, ఆకలేస్తుందని చెప్పడానికి దానికి నోరు కూడా లేదు. రెడీ? ఓకే, టేక్ స్టార్ట్. అమ్మా, పాడు. బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి అయ్యా. చెప్పానా సార్? నన్ను ముందే చెప్పాను కదా సార్. బాబు, అమ్మా, నువ్వింకా జూబ్లీ హిల్స్ చెక్ పోస్టులో లేవమ్మా. రాబోయే తరానికి అద్భుతమైన గాత్రాన్ని ఇవ్వబోయే మట్టిలోని మాణిక్యానివి. నీలో ఉన్న కళ నీకు తెలీదు. నీలో ఒక సుశీల ఉంది, ఒక జానకి ఉంది, ఆ చిత్రంగా చిత్ర కూడా ఉంది. కాబట్టి కాస్త ఈ బొచ్చ పక్కన పెట్టి నేను సాధన చేయించిన పాట పాడమ్మా. సాయంత్రం అయితే బొచ్చ నిండా చిల్లర పడిందా లేదా అనుకునే. నాకెందుకు బాబు ఈ పాటలు అంటే, ఈయనకుండా తీసుకొచ్చారు. సరే, మీ ముచ్చటెందుకు కాదనాలి, ముచ్చటైనా దండిగా ఇచ్చి పంపించండి.
చెప్పాను కదా సార్, నన్ను ముందే చెప్పాను కదా సార్. రే ఫిడేలో ఫిడేల్మని కొడితే దడేల్మని పడి చేస్తావు. అమ్ము నాకెందుకు వచ్చు బాబు? మణి రెడీ పాడమ్మా. బాబు బాబు ధర్మం చేయండి బాబు, ధర్మం చెయ్యండి అయ్యా బాబు, ధర్మం చెయ్యండి బాబు. చెప్పినాను కదా సార్, నన్ను ముందే చెప్పాను కదా సార్. అమ్మా పాట పాడమ్మా పాట. అమ్మా అమ్మా అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. స్టాప్ ఇట్. అమ్మా నువ్వు అడుక్కుంటూ పాడే పాట కాదమ్మా, నేను నేర్పిన పాట పాడు. అలాగే సారు. బాబు కాసింత టైం ఉందా? ఎందుకమ్మా మళ్ళీ పాట ప్రాక్టీస్ చేస్తావా? సీసి ఈ కోకిల ఒక్కసారి ఇందంటే సచ్చేదాకా పాట మర్చిపోదు. నా తోటి పిచ్చిగాళ్ళంతా చెప్పుకొని మురిసిపోతా ఉంటారు బాబు. అది సరేనమ్మా, టైం ఎందుకు అడిగావు? ఈ స్టూడియోలో అంత డబ్బున్నోళ్లే ఉంటారు కదా బాబు, బొచ్చె పట్టుకుని ఒక రౌండ్ వేసేస్తాను బాబు. బాబు వెళ్ళరమ్మంటారా బాబు? అమ్మా నువ్వు ఈ రోజు బొచ్చ నిండితే చాలు అనుకుంటున్నావు. నేను నిన్ను చచ్చేదాకా అడుక్కోవాల్సిన అవసరం లేకుండా చేస్తాను అంటున్నాను. నీకు నా సీరియస్నెస్ అర్థం కావడం లేదు. కాస్త మాకు సహకరించు తల్లి. సరే సారు, డబ్బులు కొట్టండి. అది డప్పు కాదమ్మా, మృదంగం. మణి రెడీ టేక్. పాడమ్మా. పరిమళించు ప్రియరాగమే సూర్యోదయం, పల్లవించు తొలిగానమే చంద్రోదయం. దేవుడా దేవుడా ఓ మంచి దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం దేవుడా. శివ శివ శంకర భక్తవ శంకర హర హర శంకర శివ శివ శంకర భక్తవ. ఇదిగో ఇదిగో 5 తులాల గొలుసు రెమ్యునరేషన్ గా ఇస్తున్నాను. వెళ్ళు, వెళ్ళి మంచి సెంటర్ చూసుకుని మంచి మంచి పాటలు పాడుకుని బొచ్చు నింపుకో తల్లి. బాబు మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు బాబు? నేను కొన ఊపిరితో కోమలో ఉన్నప్పుడు ప్రాణం పోకుండా గిలగిలా కొట్టుకుంటూ ఉంటాను చూడు, అప్పుడు వచ్చి ఒక పాట పాడి నన్ను సాగనంపి వెళ్ళి తల్లి. వీడియోలు ముందు తన్నే సాగనంపు. అలాగే సార్. బాబు పిడేలు నీకు పిడేళ్ళ తల్లి, ఏడు చెప్పు. ఏఆర్ రెహమాను ఏడుంటాడు? ఎందుకమ్మా? ఆయన దగ్గర పాడితే ఎన్ని గొలుసులు ఎత్తాడో. వీడియోలో సార్ అవుట్. అలాగే సార్, అలాగే సార్, అలాగే. పంపించేయ్. నువ్వు పదం ముందు. అమ్మో నువ్వు ముందు పదమ్మా. అమ్మా దమ్మా, ఇదిగో ఈ దైవ సన్నిధే మన ఇల్లు. పడుకుందామా? పడుకో తల్లి.